హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణప్రసాద్ పౌంజుల. వెల్కమ్ పౌంజుల వ్యాక్స్. ఈరోజు సండే 2 మ్యాచ్లు ఉన్నాయండి ఐపీఎల్. ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ని బ్యాటింగ్ ఆహ్వానించారండి. ఆ బ్యాటింగ్ విశేషాలు, ఫీల్డింగ్ విశేషాలు, మ్యాచ్ విశేషాలు తెలుసుకుంటామండి. సన్ రైజర్స్ బ్యాటింగ్స్లో అభిషేక్ శర్మ 11 బాల్స్కి 24 రన్స్ కొట్టారు. ట్రావిస్ హెడ్ 31 బాల్స్కి 67 రన్స్ కొట్టారు. ఇషాన్ కిషన్ 47 బాల్స్కి 106 రన్స్ కొట్టారు, సెంచరీ. నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్స్కి 30 రన్స్ కొట్టారు. హితేష్ కల్సన్ 14 బాల్కి 34 రన్స్ కొట్టారు. అంకిత్ వర్మ 3 బాల్కి 7 రన్స్ కొట్టారు. 20 ఓవర్లకి 286 రన్స్ కొట్టారు, 6 వికెట్లకి. రాజస్థాన్ రాయల్స్లో యశస్వి జైస్వాల్ 1 రన్కి అవుట్ అయ్యారండి 2వ ఓవర్లో. సంజు శాంసన్ 66 రన్స్ కొట్టారు 37 బాల్స్కి. రియాన్ 4 రన్స్ కొట్టారండి. నితీష్ రాణా 11 రన్స్ కొట్టారు. దర్వూజ్ జువాల్ 70 రన్స్ కొట్టారండి 35 బాల్స్కి. తిమ్రోన్ టైటర్ 42 రన్స్ కొట్టారు 23 బాల్స్కి. సోబ్రమ్ టూబే 34 రన్స్ కొట్టారు 11 బాల్కి. జోఫ్రా 1 బాల్కి 1 రన్ను. ఎక్స్ట్రాలు వచ్చి 13 వచ్చినాయండి. టోటల్ 242, 6 వికెట్లకి 20 ఓవర్లకి కొట్టారండి. అలా వాళ్ళు బ్యాటింగ్ ముగిసిందండి. టోటల్ 242. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచిందండి. ఈరోజు డబుల్ ధమాకా సెకండ్ మ్యాచ్ కూడా ఉంది. సెకండ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఉంటుందండి. ఆ మ్యాచ్ విశేషాలు కూడా మీకు తెలియపరుస్తాను. సూపర్ సండే అండి. 2 మ్యాచ్లు. సెకండ్ మ్యాచ్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అండి. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ముంబై ఇండియన్స్ని బ్యాటింగ్ ఆహ్వానించిందండి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆహ్వానించినప్పుడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వచ్చింది. కానీ ముంబై ఇండియన్స్కి ఫస్ట్లోనే ఎదురు దెబ్బ తగిలిందండి. రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యారండి. ఏం రన్స్ చేయకుండా 4 బాల్ ఆడి డక్అవుట్ అయ్యారు. తర్వాత రాయన్ 7 బాల్స్కి 13 రన్స్ కొట్టారు. జాక్స్ 7 బాల్స్కి 11 రన్స్ కొట్టారు. సూర్యకుమార్ యాదవ్ 26 బాల్స్కి 29 రన్స్ కొట్టారు. తిలక్ వర్మ 25 బాల్స్కి 31 రన్స్ కొట్టారు. రాబిన్ 9 బాల్స్కి 3 రన్స్ కొట్టారు. నమాన్ 12 బాల్స్కి 17 రన్స్ కొట్టారు. మిచెల్ 13 బాల్స్కి 11 రన్స్ కొట్టారు. దీపక్ చహార్ 15 బాల్స్కి 28 రన్స్ కొట్టారు. టెన్ బోల్ట్ 2 బాల్స్కి 1 రన్ కొట్టారండి. సత్యనారాయణ రాజు 1 బాల్కి 1 రన్కు 10 ఎక్స్ట్రాస్తో వాళ్ళు బ్యాటింగ్ ముగిసిందండి. 20 ఓవర్లకి 155 రన్స్, 9 వికెట్లకి. వీళ్ళు బ్యాటింగ్లో వికెట్లు పడుతూనే ఉన్నాయండి. ఒక టైంలో 96 రన్స్కి 6 వికెట్లు ఉన్నాయండి. తర్వాత కొద్దిగా పుంజుకొని 155 రన్స్ చేయగలిగారు. 156 రన్స్ ఇచ్చారండి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి టార్గెట్. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ వచ్చారండి. రచల్ రవీంద్ర 45 బాల్స్కి 65 రన్స్ కొట్టారు. నాకౌట్ ఉన్నారండి. నాకౌట్ వరకు ఉన్నారు మ్యాచ్ పూర్తి వరకు. రాహుల్ 3 బాల్స్కి 2 రన్స్ కొట్టి ఫస్ట్లోనే వికెట్ పడిందండి. రుద్రాజ్ గైక్వాడ్ కెప్టెన్ 26 బాల్స్కి 53 రన్స్ కొట్టారండి. శివం దూబే 7 బాల్స్కి 9 రన్స్ కొట్టారు. దీపక్ 5 బాల్స్కి 3 రన్స్ కొట్టారు. శ్యామ్ కరణ్ 9 బాల్స్కి 4 రన్స్ కొట్టారు. రవీంద్ర జడేజా 18 బాల్స్కి 17 రన్స్ కొట్టారు. ధోని వచ్చారు కానివ్వండి, అప్పటికే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. అందువల్ల ధోని రన్స్ ఏం కొట్టలేదండి. 19.1 ఓవర్లో 158 రన్స్ కొట్టారు 6 వికెట్లకి. అంటే 4 వికెట్లు మిగిలి ఉండగా 5 బాల్ మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచారండి చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. సెకండ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందండి. రేపు జరగబోయే మ్యాచ్లు మీకు తెలియపరుస్తాను, దాని విశేషాలు. వీడియో పూర్తివరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో.